నమ శివాయ. కార్తీక మాసము దాని మహత్యము గురించి ఎంత వినునో మనకు తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని 1000 కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన వారికి మోక్షము కలుగును. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన వారికి సర్వ పాపములు తొలగిపోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున గుడికెళ్ళినను లేదా భక్తితో సాష్టాంగ నమస్కారమైనను చేసినను వారికి కూడా ఇదే ఫలితము కలుగును. అలాగే సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణువాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రానే రాలేరు. పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణమును చదివిన ఎడల హరిహరులు ఎంతగానో సంతోషించి మనకు మోక్షమును కలిగింతురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించి మాస ఫలితం అంతా కూడా పొందవలెను. కార్తీక మహత్యం 7వ అధ్యాయంలో ఈ విధంగా తెలపబడింది. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.